వెల్కమ్ టు అనదర్ లాంగ్ వ్లాగ్. సో ఆఫ్టర్ లాంగ్ డేస్ తర్వాత మళ్ళీ లాంగ్ వ్లాగ్ కదా. సో మీ అందరికీ తెలుసు నా డే స్టార్ట్ అయ్యేదైతే మంచిగా వామ్ వాటర్తో స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ ఇంకా ఈ టైంలో అయితే చాలామందికి కోల్డ్, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్స్ అవన్నీ అవుతున్నాయి కదా. సో మనం డే ఫస్ట్ స్టార్ట్ చేసేది కొంచెం హాట్ వాటర్తో స్టార్ట్ చేసి కొంచెం అట్లా హాట్ వాటర్ తాగుతూ డే మొత్తం అట్లా గడిపేస్తే బెటర్. ఈ టైంలో మరి ఎండాకాలంలో మొత్తం వామ్ వాటర్, హాట్ వాటర్ తాగమని చెప్పట్లేదు. ఈ టైంలో అయినా కొంచెం వాటర్ని చేంజ్ చేసుకుంటే ఆ ఇన్ఫెక్షన్స్, కోల్డ్, దగ్గు అని తగ్గించేసేచ్చు అనమాట. నాకైతే కొంచెం బెటర్ ఫీలింగ్ అవుతుంది ఇట్లా మంచిగా మార్నింగే వామ్ వాటర్ తాగుతూ అలా గార్డెన్లో చెట్లు అన్నీ చూడడము. నా డే అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఈరోజు అన్ని చెట్లు చూసేసుకుంటూ అలా వామ్ వాటర్ తాగేస్తూ గార్డెనింగ్ అన్నీ చూస్తూ మార్నింగ్ అయితే డే స్టార్ట్ చేసేసాను. అండ్ ఇక్కడ నుంచి మన డే రొటీన్ ఎలా ఉంటుంది అంటే నా డే రొటీన్ ఎలా ఉంటుంది, మార్నింగ్ టు నైట్ ఏం తీసుకుంటున్నాను ప్రెగ్నెన్సీ రొటీన్లో అనేది ఈ వ్లాగ్ అన్నమాట. సో మార్నింగ్ మీకు అందరికీ తెలుసు కదా, డ్రై ఫ్రూట్స్ అనేది మస్ట్ అండి. నేను తీసుకుంటున్నానని చెప్పడం కాదు, ప్రతి ఒక్కరూ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే చాలా మంచిది స్కిన్కి, హెయిర్కి, మన హెల్త్కి కూడా మంచిది. సో నేను ఒక ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాను. ఇది బుల్లెట్ మిక్సర్, అందరికీ తెలిసే ఉంటుంది మిక్సీ జార్. నార్మల్ మిక్సీ జార్ కంటే ఈ బుల్లెట్ మిక్సీ జార్ అనేది చాలా మంచిదండి. ఎందుకు నాకు ఇది వచ్చిన తర్వాతనే అర్థమైపోయింది. ఇది వచ్చి 1 వీక్ అవుతుంది ఆల్మోస్ట్. నేను 1 వీక్ ముందు షూట్ చేశాను. బట్ ఎందుకు అంటే ఇప్పుడు ఎందుకు రివ్యూ చెప్తున్నానంటే కొంచెం వాడిన తర్వాత బాగుందంటేనే రివ్యూ చెప్పడం బెటర్ కదా అని చెప్పేసి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను నేను దీన్ని. కానీ చాలా బాగుంది. అరౌండ్ 2000 చేంజ్ పడింది, 2200, 2000 అలా పడింది. కానీ నార్మల్ మిక్సీ బ్లెండర్ కంటే ఇది చాలా బెటర్. సో దీనిలో 2 చిన్నవి వస్తాయి, ఒకటి పెద్ద మిక్సీ జార్ వస్తుంది, ఇంకొక 2 ఏమో టంబ్లర్ టైపు, మనం ఏదైనా జ్యూస్ తాగుతాం కదా అట్లా టంబ్లర్ టైప్ వస్తుందన్నమాట. అండ్ ఏదైనా పొడులు చేసుకోవాలన్నా, మసాలా పొడులు, చట్నీస్, జ్యూసెస్, మెయిన్గా స్మూతీస్, ఇవి చేసుకోవడానికి నిజంగా ఎంత హెల్ప్ అవుతుందో తెలుసా. ఎవరైనా తీసుకోవాలి ఇట్లా బుల్లెట్ మిక్సీ జార్ అంటే, ఈ పర్టికులర్ బ్రాండ్ అని కాదు, ఇట్లాంటి టైప్ ఆఫ్ మిక్సీ జార్ అయితే ప్రిఫర్ చేయండి. నేను తీసుకుంది కుక్వెల్, అదే బ్రాండ్ తీసుకోవాలని కాదు, మీరు ఏ బ్రాండ్ అయినా ఇట్లాంటి మిక్సీ జార్లు ప్రిపేర్ చేసామనుకోండి చాలా మంచిగా పనిచేస్తుంది. నేను మెయిన్గా చట్నీస్, ఎందుకంటే ఎక్కువ మనము ఈ రైస్ కంటే టిఫిన్స్ ఎక్కువ తింటాం, దాంట్లోకి చట్నీస్, మళ్ళీ స్మూతీస్, జ్యూసెస్ కోసం అని తీసుకున్నాను అన్నమాట. తీసుకున్న కాడ నుంచి ఎంత మంచిగా వర్క్ అవుతుందో. బ్లెండర్స్ కూడా చాలా బాగున్నాయండి. మీరు ఎప్పుడైనా థింక్ చేస్తూ ఉంటారు కదా తీసుకోవాలా వద్దా అని, కన్ఫామ్గా తీసుకోండి. 2000 కానీ మనకు చాలా వర్తబుల్ నార్మల్ మిక్సీ జార్ కంటే. సో ఇది అయిపోయింది. ఇంకా మార్నింగ్ వామ్ వాటర్ తాగేసి డ్రై ఫ్రూట్స్ తినేసాను కదా, ఇంకా మార్నింగ్ జ్యూస్. ఈ మధ్య మార్నింగ్ జ్యూస్ కంటే కొంచెం కోకోనట్ వాటర్ ఎక్కువైపోయింది. సో ఇప్పుడు కొంచెం దగ్గు అట్లాంటి ఉన్న వాళ్ళైతే కొంచెం అవాయిడ్ చేయండి ఈ జ్యూసు. నార్మల్ పీపుల్ మంచిగానే ఉన్న వాళ్ళైతే కొంచెం వాటర్ మిలన్ మార్నింగ్ ఇట్లా హైడ్రేట్గా ఉండేది తీసుకుంటే ఏంటంటే డే మొత్తం మనం కొంచెం వాటర్ తక్కువ తాగినా ఇట్లాంటి జ్యూసెస్ తీసుకుంటున్నాం కాబట్టి హైడ్రేట్గా ఉంటాం. సో నేను ఒక హాఫ్ వరకు తీసుకొని ఒక హాఫ్ వరకు మంచిగా కవర్ చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను, నెక్స్ట్ డే యూజ్ అవుతుంది. ఈ హాఫ్ వరకు మంచిగా కొత్తగా మిక్సీ జార్ ఉంది కదా దాంట్లో చేసేసానన్నమాట. అండ్ ఇందులో వెట్ గ్రైండర్ వేరు ఉంటుంది, డ్రై గ్రైండర్ వేరు ఉంటుంది. అంటే పొడులు, మసాలా పొడులు అవన్నీ చేసుకోవడానికి వేరే యూజ్ చేస్తారు. ఇది వెట్, స్మూతీస్, డ్రింక్స్, ఇట్లా జ్యూసెస్ ఏమైనా చేసుకోవాలంటే ఇట్లా యూజ్ చేయాలి. దీనికి క్యాప్స్ కూడా సపరేట్ నేమ్స్తో ఉన్నాయన్నమాట. బెనిఫిట్ కదా అట్లుంటే. సో మార్నింగ్ డ్రింక్ అయితే ఇలా రెడీ అయింది. అండ్ మీలో ఎంతమందికి మార్నింగ్ క్యారెట్, బీట్రూట్, ఏబీసీ జ్యూస్ కాకుండా ఇట్లా వాటర్ మిలన్ కానీ లేకపోతే పప్పాయ, మస్క్ మిలన్ తీసుకునే అలవాటు ఉందో కమెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు ఏబీసీ, బీట్రూట్, క్యారెట్ తాగి బోర్ కొట్టిద్దని ఈసారి ఇట్లా ట్రై చేశాను అనమాట. ఈ మధ్య కొత్తగా ఇట్లా ట్రై చేస్తున్నాను తప్ప బీట్రూట్, క్యారెటే మంచిది. వీక్లీ థ్రైస్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి బీట్రూట్, క్యారెట్ ఆర్ ఏబీసీ జ్యూస్. మీ స్కిన్లో, హెయిర్లో చాలా వరకు చేంజెస్ వస్తాయి. అవి నాకు ప్రెగ్నెన్సీలో హెయిర్ లాస్ అవ్వట్లేదు అని అంటే మెయిన్ మంచిగా యూజ్ అయ్యిందంటే ఈ జ్యూసెస్ ప్లస్ నేను యూజ్ చేస్తున్న హెయిర్ ఆయిల్ అంతే.
సో కొత్తగా మంచిగా అలా వర్క్ అయింది. నేను నార్మల్ మిక్సీ జార్లో ఎప్పుడైనా జ్యూస్ పడితే అక్కడక్కడ అట్లనే మిగిలిపోతాయి గడ్డలుగా. ఇట్లా ఇందులో అసలు ఆ ప్రాబ్లమే లేదండి. మళ్ళీ మనం ముట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మంచిగా ఆన్ చేసి పక్కకి వెళ్ళి మనం పని కూడా చూసుకోవచ్చు. 1 మినిట్ ఆగిన తర్వాత హ్యాపీగా ఆఫ్ చేసుకొని జ్యూస్ తాగేసేయచ్చు. నాకైతే సూపర్గా. అండ్ నేను ఏదైనా ఒకటేసారి అది కూడా తాగను. డ్రింక్ ఏదైనా సరే ఏబీసీ కానీ బీట్రూట్, క్యారెట్ లేకపోతే ఇట్లా ఏదైనా జ్యూస్ చేసుకుంటే ఒకటేసారి తాగలేను. ఏదైనా పని చేసుకుంటూ హ్యాపీగా కొంచెం తాగేస్తాను. అండ్ ఒకటేసారి తాగినా కొంచెం మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది వేరే అంతా తిప్పినట్టు. సో ఇక్కడ నేను నా బ్రేక్ఫాస్ట్కి ఉప్మా ప్రిపరేషన్ చేస్తున్నాను. లాంగ్ టైం నాకు పొడి ఉప్మా అంటే చాలా ఇష్టం. అంటే మెత్తగా చేసే ఉప్మా కాకుండా పొడిగా చేస్తారు చూడండి, అది చాలా ఇష్టం. సో ఈరోజు నాతో పాటు హస్బెండ్కి, మా ఇంట్లో వాళ్ళకు కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పొడి ఉప్మా చేసేటప్పుడు ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి, ఉప్మా రవ్వ కొంచెం వేయించాలి. మీరు నార్మల్గా వేయించినా పర్లేదు, ఆయిల్లో అయినా పర్లేదు, కొంచెం నెయ్యి వేసుకొని అయినా పర్లేదు. నెయ్యి వేస్తే ఏంటంటే స్మెల్, టేస్ట్, టెక్స్చర్ అన్నీ బాగుంటాయి. సో నేను కొంచెం నేతిలో ఉప్మాని వేయిస్తున్నాను అనమాట. ఈలోపు నా మార్నింగ్ డ్రింక్ అనేది తాగేసి హ్యాపీగా ఈ ఉప్మా ప్రిపరేషన్ అనేది చేసేస్తున్నాను. మీలో ఎంతమంది ఇలా డ్యూయల్ పని చేస్తారు చెప్పండి? మల్టిపుల్ పని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేనైతే ఉప్మా చేసుకుంటూ ఇటు స్వీట్ కార్న్ తీసేస్తాను, అటు ఉప్మా చేసుకుంటూ నేను మార్నింగ్ డ్రింక్ ఫినిష్ చేస్తాను, ఇంట్లో వాళ్ళకి జ్యూస్ చేసుకుంటాను. ఇట్లా మల్టిపుల్ పనులు అయిపోతాయి. అన్నీ ఒకటేసారి చేసేసుకొని అస్సలు ఉండను. సో ఇవి స్వీట్ కార్న్ ఏంటి అంటే ఎప్పుడైనా ఇట్లా మీరు బయట నుంచి తీసుకొస్తే కన్ఫామ్గా వాటిపైన ఉన్న పీల్ తీసేసి గింజలు ఒళ్ళు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఫ్రెష్గా ఉంటాయి. అంత ఓపిక లేదంటే పీల్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే అండి, కానీ డైరెక్ట్గా అట్లా పెట్టకండి, పాడైపోతాయి అన్నమాట. సో ఇట్లా నేను ఉప్మా రవ్వ వేయించేస్తూ అట్లా స్వీట్ కార్న్ కూడా తీసేసాను. హ్యాపీగా ఉప్మా ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. దీని ఫుల్ ప్రాసెస్ అస్సలు నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ నాకంటే ఉప్మా చేసే సూపర్ అందరూ ఉన్నారు. నేను ఇక్కడ కొత్తగా అస్సలు ఏం చెప్పట్లేదు. కొంచెం మంచిగా పోపు దినుసులు వేసేసి అన్నీ, కాకపోతే ఇక్కడ వెజిటేబుల్స్ యాడ్ చేయట్లేదు. ఎందుకో నేను సింపుల్గా చేయాలనిపించి సింపుల్గా అలా చేసేస్తున్నాను. ఒక పక్క ఉప్మా అండ్ ఒక పక్క ఒక హాఫ్ వరకు స్వీట్ కార్న్. ఏంటక్క ఎప్పుడు స్వీట్ కార్న్ తింటారు, ఎప్పుడు స్వీట్ పొటాటో తింటారు అంటే అవి చాలా మంచివి హెల్త్కి. మీరు కూడా ప్రిఫర్ చేయండి. 1, 2 రోజుకు 3, 4 కాకుండా ఇట్లా సగం తింటే మంచిది అన్నమాట. అండ్ ఇది నన్ను మళ్ళీ కామెంట్ చేస్తారండి ఈ వీడియో రన్ అవుతున్నంతసేపు కింద, అక్క ఇది ఎక్కడ తీసుకున్నారు? ఈ ఇడ్లీ పాత్ర అండి, అది ఇడ్లీ పాత్ర నేను ఎక్కడ తీసుకున్నానో గుర్తుకు లేదు, బయట ఎక్కడో షాప్లో తీసుకున్నాను. అది లింక్ కూడా ఇవ్వడానికి ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లోనే తీసుకున్నాను, గుర్తుకు లేదు. సో ఇడ్లీ పాత్రలోనే స్టీమర్ వస్తే ఆ స్టీమర్లోనే ఎప్పుడు నేను స్వీట్ కార్న్ బాయిల్ చేస్తూ ఉంటానన్నమాట. నీళ్ళు పోసి ఉడికిస్తే దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి కాబట్టి స్టీమర్లో ఉడికిచ్చేస్తాను. సో పొడి లాగా ఉప్మా రావాలి అంటే 1కి 1.5 మాత్రమే వాటర్ వేయండి. కాదు మెత్తగా కావాలి అనుకుంటే 1కి 2.5, 3 మీ ఇష్టం వచ్చినంత పోసుకోవచ్చు. సో నాకు పొడిగా ఇష్టం అండ్ సింపుల్గా ఇష్టం. అన్ని వెజిటేబుల్స్ వేసింది కంటే కొంచెం ఆనియను, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కుదిరితే జీడిపప్పు అయితే బాగా వేస్తాను నేను. నాకు జీడిపప్పు చాలా ఇష్టం. అంతే సింపుల్గా వేసేస్తాను నేను. అన్ని బాగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వేయను. సో ఇవి అవుతున్న ఈలోపు లంచ్ ప్రిపరేషన్. లంచ్కు నేను ఏం చేస్తున్నాను అన్నది లంచ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడే చెప్తాను. బట్ ఇక్కడ నేనైతే ఒక 1/2 కప్ రైస్, జస్ట్ దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, టోటల్గా 3/4 కప్ అంతా మంచిగా కడిగి నానబెట్టేశాను. తినే ఒక 2 గంటల ముందైనా ఇట్లా నానబెట్టేసుకోండి. మన లంచ్ ప్రిపరేషన్ అనేది మంచిగా అయిపోతుంది. ఏం చేస్తున్నారు అక్క అని అడుగుతారు కదా, అది లంచ్ నేను ప్రిపేర్ చేస్తున్నప్పుడు చెప్పేస్తానే. సో మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇట్లా ఒక 2 గంటల ముందు గంట ముందు నానబెట్టేసిన రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. సో నేను కందిపప్పు, పెసరపప్పు జస్ట్ 2 చెంచాలు వేసుకున్నాను. అండ్ రైస్ ఒక 1/2 కప్పు, టోటల్గా 3/4 కప్పు రైస్ మంచిగా కడిగి నానబెట్టేసుకోండి. సూపర్ టేస్టీ. ఎప్పుడైనా ఎవరికైనా నోరు మంచిగా లేనప్పుడు, చేదుగా అనిపించినప్పుడు, ఏదైనా మంచి ఫుడ్ తినాలనిపించినప్పుడు ఇట్లా ప్రిఫర్ చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఈ లోపు నా ఉప్మా రెడీ అయిపోయింది, స్వీట్ కార్న్ కూడా రెడీ అయిపోయింది. సో హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేసేసుకొని తినేయడమే. మనకు ఎన్ని పనులున్నా, ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉన్నా మన డైట్ మనము మంచిగా చేసుకోవాలి అంటే ఎట్లనైనా చేసుకోవచ్చండి. సో ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ కూడా మనం డైట్ అనేది సింపుల్గా ఫాలో అవ్వచ్చు. సో నేను కొంచెం టైం ముందే చింతపండు కూడా నానబెట్టేస్తున్నాను. అంత ఈజీగా నానదండి, ఇది మాది కొనుకొచ్చిన చింతపండు కాదు. ఊర్లో మా తాతయ్య
వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరో పండించి మా తాతయ్యకి ఇస్తారు కదా, ఒకటేసారి స్టోర్ చేస్తారు కదా సంవత్సరం 2 సంవత్సరాల పాటు. ఆ చింతపండు అన్నమాట, పాత చింతపండు. వామ్మో అది నానడానికి చాలా టైం పడుతుంది, అందుకే ముందు నేను నానబెట్టేసాను. అండ్ ఎగ్స్ కూడా బాయిల్ చేసేసాను. సో ఇట్లా టకా పనులు చేసుకుంటారే కదా, మనం కూడా మంచి డైట్ ఫాలో అవ్వచ్చు. సో అట్లా చేసేస్తాను మంచిగా సింపుల్. నా బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ లేదు, జస్ట్ ఒక ఉప్మా అండ్ పక్కకు ఒక హాఫ్ వరకు స్వీట్ కార్న్. మార్నింగ్ ఒక డ్రింక్ ఉంటుంది, అది ఆబ్వియస్లీ అందరికీ తెలుసు. నా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు చాలా సింపుల్ అయిపోయింది, ఎక్కువ హడావిడి లేకుండా, ఎక్కువ ఐటమ్స్ లేకుండా నీట్గా అయిపోయింది. సో ఇది నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఈరోజు. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఈ టైప్ ఆఫ్లో. ఎప్పుడు మెత్తటి ఉప్మానే కాదు, ఇట్లా పొడి లాగా ఉప్మా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఈ కాంబినేషన్ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా తినేసాను. అండ్ ఇంకా లంచ్లోకి అక్క రైసు, కందిపప్పు, పెసరపప్పు, చింతపండు అన్నీ నానబెట్టారు. ఏంటి అనుకుంటున్నారా? చూడండి, మంచిగా రసం పౌడర్ లేని రసం రైస్ అనమాట. యాక్చువల్గా రసం రైస్ ఇవాళ నాకు బాగా తినాలనిపించింది. కాకపోతే మనకు రసం పౌడర్ అని బయట దొరుకుతాయి కదా, గరం మసాలా టైప్ లెక్క, అది లేదు. అది లేకున్నా సరే సింపుల్గా చేసేసుకోవచ్చు అని చెప్పేసి మంచిగా నానబెట్టుకున్న బియ్యం పప్పుది ఉంది కదా, అది కుక్కర్లో వేసాను, పప్పు కుక్కర్లో. దాంట్లో ఒక టమాటో, ఎక్కువ వేయొద్దండి, ఒక టమాటో వేయండి. అంటే ఒక్కరికి చేసుకోవాలంటే ఒక టమాటో, లేదు 2-3 అంటే క్వాంటిటీ పెంచుకోండి అంతే. సో ఈరోజు నాకు బాగా క్రేవింగ్ అనిపించింది, ఎందుకో ఇన్స్టాగ్రామ్ వీడియోలో చూసానన్నమాట. రసం రైస్ తింటుంటేనే నాకు బాగా తినాలనిపించింది. ఇంకెట్టుకొట్టి ఈరోజు చేసుకోవాలి, రసం పౌడర్ లేకపోతే ఏంటి, ఇంగ్రీడియంట్స్ మంచిగా ఉన్నాయి చాలు అని చెప్పేసి మంచిగా బియ్యము పప్పులు నానబెట్టేసి దానిలో కొంచెం ఒకటి టమాటో, ఒక 2-3 పచ్చిమిర్చి, కారము, పసుపు, వాటర్. మనం 3/4 కప్పు వాటర్ వేసాం కదా, అదే 3/4 కప్పు వరకు బియ్యం వేసాం కదా, నేను దీనిలో 3 గ్లాసుల వరకు వాటర్ వేసాను. 1:3 రేషియోలో వేయండి వాటర్, మెత్తగా కావాలి అనుకుంటే. లేదు మాకు గట్టిగా కావాలనుకుంటే 1 కప్పుకు 2 కప్పుల వాటర్ సరిపోతుంది. కానీ రసం రైస్ ఎవ్వరు కానీ గట్టిగా తినాలనుకోరు, మెత్తగానే కావాలనుకుంటారు. కాబట్టి 1కి 3 కప్పుల వాటర్ వేసి ఒక 3 విజిల్లు పెట్టి తీసేయండి. చూడండి మంచిగా మెత్తగా ఉడికిపోయింది. 3 విజిల్లకు మంచిగా టమాటా మంచిగా మెత్తగా అయిపోతాయి, దాంట్లో పచ్చిమిర్చి కనిపించవు. పప్పులు అయితే మంచిగా నానబెట్టేసాం కాబట్టి హ్యాపీగా అలా మెత్తగా అయిపోతాయి. చింతపండు నానబెట్టాం కదా, అది ఈ టైంలోనే మంచిగా తీసిన తర్వాత మొత్తం స్క్వీజ్ చేసి దానిలో వేసేయండి. ఇప్పుడు ఇది కలిపి గ్యాస్ మీద పెట్టి ఉడికించండి, ఎందుకంటే చింతపండు రసం వేసాం కాబట్టి గ్యాస్ మీద కన్ఫామ్గా కొద్దిసేపు ఉడకాలి. మళ్ళీ మెత్తగా అయింది కదా చింతపండు రసం పోసిన తర్వాత, రైస్ అనేది కొంచెం గట్టిగా అవుతుంది గ్యాస్ పైన ఉడికిస్తే. అండ్ పక్కకు చూస్తున్నారు కదా, నేను పోపు కూడా వేస్తున్నాను. ఏం లేదు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ, అంతే. రసం రైస్ నా స్టైల్లో సింపుల్గా అయిపోతుంది. ఇంతే నాకు ఈ ఇంగ్రీడియంట్స్ అయినా అనకండి, నా స్టైల్లో సింపుల్గా అంటే అంతే. మీకు ఇక్కడ వేస్తున్నప్పుడు కప్లో చాలా లూజ్ క్వాంటిటీ లెక్క అనిపించింది కదా, కొద్దిగా చల్లారినాక నేను తింటాను, మరీ అంత వేడిగా తినను. చల్లారిన తర్వాత మామూలుగా అది మంచిగా గట్టిగా అయిపోతుంది. సో హ్యాపీగా తినేసేయచ్చు. దీంతోపాటు 1 బాయిల్డ్ ఎగ్. ఈజీగా నా రసం రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంతో బాగుంది కదా, చాలా సింపుల్గా. మన క్రేవింగ్స్ అనిపించినప్పుడు అలా ఈజీగా చేసేసుకోవాలి అంతే. సో నేనైతే అలా ఊదుకుంటూ తిన్నాను, కొద్దిసేపు పక్కకు పెట్టేశాను అనమాట. కొంచెం గట్టిగా అవుతుంది ప్లస్ చల్లగా అవుతుంది, అప్పుడు ఈజీగా తినేసేయచ్చు అని. చూసారా, నేను తినే టైంకి కొంచెం గట్టిగా అయింది. నాకైతే ఈ మెజర్మెంట్ చాలు, ఇంత మెత్తగా అవసరం లేదనుకున్న వాళ్ళకు వాటర్ క్వాంటిటీ తగ్గించేసుకోండి. సో నా హ్యాపీగా రసం రైస్, నా ఆఫ్టర్నూన్ క్రేవింగ్ చాలా సింపుల్గా ఇలా అయిపోయింది. అండ్ ఈవినింగ్ రసం రైస్ కొంచెమే తిన్నాం కదా, ఈవినింగ్ కొద్దిగా ఆకలి అవుతుంది కదా అని డ్రై ఫ్రూట్ లడ్డు ఇది నేనే చేశానన్నమాట. అన్ని బాదం, కాజు, జీడిపప్పు, గుమ్మడి గింజలు, ఫ్లాక్స్ సీడ్, అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ ఒకటే కదా. సో అన్నీ నా దగ్గర ఉన్న టోటల్ డ్రై ఫ్రూట్స్ వేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశానన్నమాట. దీని రెసిపీ నేను కమింగ్ అప్ వేరే వ్లాగ్లో పెడతాను. ఇందులో పెడితే ఇక్కడికే టైం ఎక్కువైపోయింది, ఇంకా ఎందుకు అని చెప్పి పెట్టలేదు. సో నా ఈవినింగ్ ఈ క్రేవింగ్ అయితే ఇలా లడ్డుతో కంప్లీట్ అయిపోయింది. నైట్ డిన్నరు ఇది ఓల్ వీట్ న్యూడిల్స్ అన్నమాట. నాకు నూడిల్స్ తినాలని ప్రెగ్నెన్సీలో పిచ్చి క్రేవింగ్ ఉంది, బట్ అది మైదాతో చేస్తారు, అన్ని సాసెస్ వేస్తారు, హెల్త్కి మంచిది కాదు కదా అని ఇది తెప్పించాను. 0% ప్రిజర్వేటివ్స్, వీటితో చేస్తారు, మంచిగా ఫైబర్ ఉంటుంది, ఫుల్లా ఎంతంటే అంత చేసుకొని తినచ్చు హ్యాపీగా. వీటితో చేసింది కదా గోధుమ పిండితో, సో హ్యాపీగా తినేసేయచ్చు, ఏం పర్లేదు. ఈరోజు ఇది తెప్పించేసుకొని మంచిగా హాట్ వాటర్లో మంచిగా వాటర్ మరుగుతున్నప్పుడు ఇది వేసేసుకొని మెత్తగా అయ్యేదాకా ఉంచండి.
నాకైతే లంచ్ బ్రేక్ఫాస్ట్ ఏమో కానీ డిన్నర్ మాత్రం నాకు చాలా ఫేవరెట్ అండి. నేను కాలేజ్లో ఉన్నప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు వీక్లీ కనీసం థ్రైస్ అయినా తినేదాన్ని న్యూడిల్స్ బయట బండి పైన. ఇంటికి పెళ్ళి చేసుకొని వచ్చిన తర్వాత ఒక్కసారి మా హస్బెండ్ అసలు ఇప్పని కూడా ఇప్పలేదు. ఇంకా ప్రెగ్నెన్సీలో అడిగితే ఏమి ఇప్పిస్తారు, అందుకని నేనే చేసుకోవాలని చెప్పేసి మంచిగా బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను ఆ హోల్ వీట్ న్యూడిల్స్. హెల్త్కి మంచిది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మంచిగా తినేసేయచ్చు అని చెప్పేసి హ్యాపీగా. సో అట్లా ఉడికించిన తర్వాత స్ట్రెయినర్లో మంచిగా దాంట్లో వేసి పక్కకు పెట్టేసుకోండి నూడిల్స్. సో ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నూనె వేసి, మీరు ఎగ్ నూడిల్స్ అంటే ఎగ్, వెజ్ నూడిల్స్ అంటే వెజ్, ఏదైనా చేసుకోండి. నేను ఎగ్ నూడిల్స్ కాంబినేషన్ తినాలనిపించింది. మంచిగా 2 వేసేసి అవి కొద్దిగా అట్లా కొంచెం పెద్ద ముక్కలుగా వేగేంత వరకు ఉంచండి. చిన్న చిన్నగా చేయకండి, తినబుద్ధి కాదు, పెద్ద పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటాయి. సో ఇలా ముక్కలను కొద్దిగా పక్కకు జరిపి దాంట్లో మనకు కావాల్సినంత వెజిటేబుల్స్ వేసుకోండి. నేనైతే ఆనియన్, క్యారెట్, క్యాప్సికము అంతే 3 వేస్తున్నాను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏది మర్చిపోయాను చెప్పండి అని నేను షార్ట్ వీడియోలో పెట్టినప్పుడు అడిగితే అందరూ బీన్స్, ఇంకేంటేంటో పచ్చిమిర్చి అది ఇదని చెప్పారు. మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా నూడిల్స్లో? క్యాబేజీ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి నేను లైక్ కూడా చేశాను. సో క్యాబేజీ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి నూడిల్స్లో. అసలు అది లేకపోతే టేస్టే అనిపించదు. బట్ ఆ రోజు నా దగ్గర అవైలబుల్గా లేదు, ఇంకా సరే అని మిగతా ఉన్న వెజిటేబుల్స్తో అడ్జస్ట్ చేసేసాను అనమాట. దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు వేసాను, కొంచెం కారం కూడా వేయండి, స్పైసీగా కావాలంటే కారం కూడా తినండి, అండ్ కొంచెం ధనియా పౌడర్, అంతే. నేను ఇంకా ఏం ఎక్కువ వేయలేదు. అన్నీ వేస్తే కూడా మరీ అంత చెత్తకుండిలాగా అయిపోతుంది అని చెప్పేసి ఇవి మంచిగా మగ్గిన తర్వాత ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, అవి వేసేయండి. అండ్ సాసెస్ దీంట్లో నేను ఓన్లీ సోయా సాస్, టమాటో కెచప్ మంచిదే. సోయా సాస్ మరీ అతిగా కూడా లేదు, కొంచెమే వేసా. ఎందుకంటే ఈ టైంలో అతిగా సాసెస్ తినడం కూడా మంచిది కాదు, ఏదైనా లిమిటెడ్ పోర్షన్లో తీసుకోండి కాబట్టి కొంచెం వేసాను. మీరు గ్రీన్ చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు అన్నీ వేసుకోవచ్చు నార్మల్ అయితే తినాలనుకుంటే. సో నాకు చాలా అనిపించినవి 2 వేసాను అన్నమాట. సో ఇవి 2 వేసిన తర్వాత ఇంకా అస్సలు లో ఫ్లేమ్లో పెట్టద్దండి, హై ఫ్లేమ్లోనే దన కలుపుతూనే ఉండాలి. స్మోకీ ఫ్లేవర్ రావాలి మొత్తం. మీకు అడుగు కొంచెం అంటుకున్నా సరే కానీ స్మోకీ ఫ్లేవర్ రావాలి. దన కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి, కొత్తిమీర వేసేసి. సూపర్ టేస్ట్ ఉంటాయి, అసలు బండి మీద ఎందుకు పనికిరామనిపిస్తాయి. ఇవి మళ్ళీ మైదాతో చేసినవి కాదు కదా, గోధుమ పిండితోయే కదా, హెల్త్కు మంచి ఫైబర్ ఉంటుంది, ప్లస్ మనకు కావాల్సిన అంతా తినచ్చు. నేనైతే నైట్ డిన్నర్ ఒక కప్పు నిండా వేసుకొని హ్యాపీగా తినేసానండి. లంచ్ తక్కువ తిన్నా, బ్రేక్ఫాస్ట్ తక్కువనే, డిన్నర్ మాత్రం అస్సలు వదులుకోలేదు, మంచిగా తినేసాను. సో ఇది. అండ్ ఎండ్ ఆఫ్ ది నైట్ నాకు డిన్నర్ కంప్లీట్ అయిన ఒక 1 అవర్ తర్వాత మిల్క్ తాగేసి హ్యాపీగా పడుకుండిపోతాను. ఇది నా డే మొత్తం వ్లాగ్ అన్నమాట. మీకు అందరికీ నచ్చి కొంచెం రెసిపీస్ అన్నీ హెల్ప్ అయినాయి అని నేను అనుకుంటున్నాను. హెల్ప్ అవుతే మాత్రం ప్లీజ్ మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకేం డౌట్స్ ఉన్నాయి, ఇంకెట్లాంటి వీడియోస్ కావాలన్నా నా కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇది ఈరోజు. బాయ్.